యెస్. ఇప్పుడు డబుల్‌కి డ డౌ టోకెన్‌కి సంబంధించినటువంటి సెక్యూరిటీస్ ఎట్లా చెక్ చేయాలి అనేది ఒక్కసారి మనం ఈ చిన్న వీడియోలో చూద్దామండి. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనము గూగుల్‌లో ఈ స్మార్ట్ కాంట్రాక్ట్స్‌కి సంబంధించినటువంటి లేటెస్ట్ వెబ్‌సైట్స్ చాలా ఉన్నాయి. సో, దాంట్లో మనకు వెరీ ఇంపార్టెంట్ ఏవీఈ డాట్ ఏఐ అని ఒక సెర్చ్. ఇది ఒక డీసెంట్రలైజ్డ్ ఎక్స్‌చేంజ్ అనమాట ఏవీఈ డాట్ ఏఐ. సో మీరు ఏవీ డాట్ ఏఐకి వెళ్ళండి, ఓపెన్ అవుతుంది. ఒక నిమిషం. యా. సో ఇదొక డీసెంట్రలైజ్ ఎక్స్చేంజ్ సార్. ఇక్కడ మీరు చూడొచ్చు చాలా రకాల డీసెంట్రలైజ్ కాయిన్స్ ఇక్కడ ట్రేడ్ అవుతూ ఉన్నాయి. సో ఇదంతా కూడా మనము చెక్ చేయొచ్చు దీంట్లో. సో ఇక్కడ మన టోకెన్ వచ్చేసి ఇక్కడ పైన సెర్చ్ బాక్స్ ఉంది కదా, ఈ సెర్చ్ బాక్స్లో మనం ఏం చేస్తున్నామంటే WKEY డిఏఓ డిఏఓ డబ్ల్యూకి డౌ. యా. సో ఇక్కడ ఫస్ట్ మీకు ఫ్లాష్ అయింది చూడండి, డబ్ల్యూకి డౌ టోకెన్. సో దీన్ని మనము ఓపెన్ చేద్దాం ఒకసారి. డబ్ల్యూకి డౌ టోకెన్ ఓపెన్ చేద్దాం. సో ఇక్కడ మీరు కంప్లీట్ డీటెయిల్స్ చూడొచ్చు. సో లాస్ట్ 24 అవర్స్లో ఎంత వాల్యూ అంటే $7 మిలియన్ బిజినెస్ జరిగింది. సో ఇక్కడ మార్కెట్ క్యాప్ కూడా మీరు చూడండి, 234.9 మిలియన్ డాలర్స్. సో ఇది దాదాపు 200 మన ఐఎన్ఆర్లో కనుక చూసుకుంటే ఏంటంటే 234 కోట్ల రూపాయలు ఆల్మోస్ట్. సో ఇట్లా హోల్డర్స్ కూడా మీరు చూడండి, దాదాపు 6,28,038 మంది ఇప్పటి వరకు ఈ వెబ్3 ప్రోగ్రాంలో జాయిన్ అయి ఉన్నారు. సో ఇవన్నీ కూడా డీటెయిల్స్ అవన్నీ మనం కాయిన్కి సంబంధించి చెక్ చేయొచ్చు. సో ఇక్కడ మీరు చూడండి, ప్రతి సెకండ్కి జస్ట్ ఇట్లా సెకండ్కి ఇట్లా మూమెంట్ అనేది అవుతూ ఉంది చూడండి. సో ఇక్కడ సెల్ బై, ఇక్కడ గ్రీన్ వచ్చేసి బై కొంటూ ఉన్నారు. సో రెడ్ కలర్ వచ్చేసి సెల్ చేస్తూ ఉన్నారు. సో ఏ రేట్లో సెల్ అవుతుంది, ఏ రేట్లో బై అవుతుంది, ఇవన్నీ కూడా మనకు వితిన్ సెకండ్స్లలో ఇట్లా చూపిస్తూ ఉంది. సో ఏవీ డాట్ ఏఐ ఏంటంటే కొంచెం లేటెస్ట్ అప్డేటెడ్గా ఉంటుంది అనమాట. అప్డేటెడ్గా ఉంటుంది. చూస్తుంటే కాయిన్ రేట్ కూడా పెరుగుతుంది చూడండి, 34.40. సో ఇది దీనికి సంబంధించినటువంటి ఇదండి. సో ఇక్కడ మీరు చూస్తే రేట్కి ఆపోజిట్లో మనకు ఒక స్మార్ట్ కాంట్రాక్ట్ అడ్రస్ ఉందండి. దీన్ని మీరు క్లిక్ చేస్తే మనకి కాపీ అడ్రస్ అయింది. సో దీన్ని మనం ఎక్కడ చెక్ చేస్తామంటే ఇటు మళ్ళీ లెఫ్ట్ సైడ్ హోమ్ పేజ్కి వెళ్తాము. హోమ్ పేజ్లో మనకి ఇక్కడ మీకు థర్డ్ ఆప్షన్ కాంట్రాక్ట్ చెక్. అంటే ఇప్పుడు మనం ఇక్కడ స్మార్ట్ కాంట్రాక్ట్ కాపీ చేసుకున్నాం కదా, ఈ స్మార్ట్ కాంట్రాక్ట్ ఎంతవరకు వ్యాలిడ్ స్మార్ట్ కాంట్రాక్ట్ అనేది మనం చెక్ చేసుకోవచ్చు. సో దీన్ని టోకెన్ మోడ్లో పెడుతున్నాను నేను. ఇక్కడ చెక్ మోడ్లో ఇక్కడ దీన్ని చెక్ దగ్గర నేను ఈ స్మార్ట్ కాంట్రాక్ట్ని పేస్ట్ చేశాను. సో నెక్స్ట్ నేను చెక్ బటన్ క్లిక్ చేస్తాను. సో ఇక్కడ మీరు చూడండి, చెక్ బటన్ క్లిక్ చేయగానే మనకు చూపిస్తుంది ఇక్కడ. ఇది వచ్చేసి ఏంటంటే ఆడిటెడ్, అంటే ఏదైతే స్మార్ట్ కాంట్రాక్ట్ ఉందో అది ఎంత కూడా ఆడిట్ అయి ఉన్నది అని చెప్తుంది. సో ఇక్కడ మీకు డేంజర్ వచ్చేసి 0. సో వార్నింగ్ కూడా 0. సో ఇక్కడ అన్నోన్ అట్లాంటివి కూడా ఏం లేదు. సో 0. తర్వాత బై ట్యాక్స్ వచ్చేసి 0%, సెల్ ట్యాక్స్ వచ్చేసి 2.99. అది గ్యాస్ ఫీజ్ అంటాం, సెల్ ట్యాక్స్ అంటే అది ప్యాన్కేక్స్ వాళ్ళకి కట్ అయిపోతుంది అనమాట. సో ఇక్కడ మీరు రిస్క్ చెక్, ఒకవేళ మనం ఈ ప్రోగ్రామ్కి సంబంధించినటువంటి రిస్క్ చెక్ కనుక చేస్తే మీరు చూడండి, ఫస్ట్ డస్ నాట్ లుక్ లైక్ ఎనీ హానీ పాట్. సో ఇక్కడ కూడా ఇందులో ఎట్లాంటి హానీ పాట్స్ లేవని చెప్తుంది. అట్లా కాంట్రాక్ట్ ఈజ్ ఓపెన్ సోర్స్. సో ఇవాళ ఓపెన్ సోర్స్తో ఒక స్మార్ట్ కాంట్రాక్ట్ ఇవాళ మార్కెట్లో, అది ఎంఎల్ఎం మార్కెట్లో ఉండడం అనేది ఒక వండర్ఫుల్ అండి. ఇప్పటివరకు ఏ స్మార్ట్ కాంట్రాక్ట్ అయినా హైడ్ ఉంటుంది. సో ఇక్కడ మనం ఓపెన్ సోర్స్ కింద దీన్ని ఇచ్చేయడం జరిగింది. సో దాన్ని బట్టి మనం ఈ యొక్క ప్రోగ్రామ్ ట్రాన్స్పరెన్సీ ఎంత ఉందనేది మనం తెలుసుకోవచ్చు. తర్వాత ఓనర్ కెనాట్ ట్యాంపర్ విత్ బ్యాలెన్స్. సో ఇక్కడ ఏమవుతుంది అంటే స్మార్ట్ కాంట్రాక్ట్ డిజైన్ చేసిన దాంట్లో వాళ్ళు రీడ్ చేసి, చెక్ చేసి, ఆడిట్ చేసి వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం ఏంటంటే ఓనర్ ఎప్పుడు కూడా ఈ
బ్యాలెన్స్ ఏదైతే ఉందో అమౌంట్ బ్యాలెన్స్ ఏదైతే ఉందో దాన్ని ట్యాంపర్ చేయడానికి అవకాశం లేనటువంటి స్మార్ట్ కాంట్రాక్ట్ అంట ఇది. సో డస్ నాట్ లుక్ లైక్ ఏ ప్రాక్సీ కాంట్రాక్ట్, అంటే ఇది ఫేక్ కాంట్రాక్ట్ కాదు, జెన్యున్ కాంట్రాక్ట్ అని చెప్పేసి అని వాళ్ళు చెప్తున్నారు. సో తర్వాత స్లిపేజ్ కెనాట్ బి మోడిఫైడ్. సో ఇప్పుడు ఏవైతే స్మార్ట్ కాంట్రాక్ట్లో మనము డిజైన్ చేసినటువంటి స్లిపేజ్ మెథడ్ ఉందో అదంతా కూడా ఎక్కడ కూడా మళ్ళీ ఫ్యూచర్లో ఇది మోడిఫై చేయడానికి అవకాశం లేదు. సో నో వైట్ లిస్ట్, నో బ్లాక్ లిస్ట్. సో ఇక్కడ వైట్ లిస్ట్ ఏంటంటే మనం దీంట్లో వేరేది యాడ్ చేయడానికి లేదు. సో ఆల్రెడీ యాడ్ అయిన దాన్ని మనం డిలీట్ చేయడానికి లేదనమాట. సో కెనాట్ మింట్ అంటే ఎక్స్ట్రా 1 సింగిల్ టోకెన్ కూడా మనం ఎక్స్ట్రా దీన్ని మింట్ చేయడానికి ఛాన్స్ లేదు. ముఖ్యంగా కెనాట్ టేక్ బ్యాక్ ఓనర్షిప్. సో ఇక్కడ ఓనర్షిప్ అనేది మనం బ్యాక్ తీసుకునే అవకాశం అనేది లేదు. సో ఇది నో ట్రేడింగ్ కూల్ డౌన్ మెకానిజం అన్నమాట. సో ఇక్కడ మీరు చూస్తే ఏంటంటే ఈ విధంగా మనము స్మార్ట్ కాంట్రాక్ట్ కంప్లీట్ ఇక్కడ మనం చెక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీరు ఇంకా డౌన్కి వెళ్తే సో ఇక్కడ కమ్యూనిటీ ట్రస్ట్. సో ఇందులో ఎవరైతే కమ్యూనిటీ ఉన్నారో అంటే యూజర్స్ ఉన్నారో సో వాళ్ళు ఓట్ చేస్తున్నారు. సో ఆల్మోస్ట్ 36 మెంబర్స్ దీంట్లో కమ్యూనిటీ, అంటే ఎవరైనా ఇవ్వచ్చు, నేను కూడా ఇవ్వచ్చు, ఎవరైనా ఇవ్వచ్చు ఇక్కడ ఫీడ్బ్యాక్. సో ఎవరైతే 30 మెంబర్స్ ఇచ్చారో ఆ 30 మెంబర్స్ అందరూ కూడా దీనికి చాలా పాజిటివ్ ఇవ్వడం జరిగింది, అంటే పాజిటివ్ ఓట్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో వెరీ గుడ్ అండి. ఈ విధంగా మనము టోటల్ వెబ్కీకి సంబంధించినటువంటి స్మార్ట్ కాంట్రాక్ట్కి సంబంధించినటువంటి ఏవైతే సెక్యూరిటీ రీజన్స్ ఉన్నాయో ఆ రీజన్స్ని మనం ఇక్కడ చెక్ చేయొచ్చు. సో ఇదొకటే కాదండి, ఇంకా నేను వేరే కూడా చూపిస్తాను. జస్ట్ మనము టోకెన్ ప్యాకెట్లో కూడా దీన్ని మనం చెక్ చేసుకోవచ్చు. బ్యాక్ వద్దాము. సో జస్ట్ మీరు గూగుల్లో మళ్ళీ సెర్చ్ చేద్దాం, www డాట్ టోకెన్ పాకెట్, TOKENPOCKET. టోకెన్ పాకెట్ అంటే మీకు అందరికీ తెలిసి ఉంటుంది ఆల్రెడీ. సో ఇది ఫస్ట్ ఆల్రెడీ వచ్చింది, టోకెన్ ప్యాకెట్కి సంబంధించినటువంటి వెబ్సైట్ అండి ఇది. సో ఇది హోమ్ పేజ్ వాళ్ళది. ఇక్కడ మనం పక్కన 3 లైన్స్ మీద టచ్ చేస్తే సో ఇక్కడ మీరు చూడండి టూల్స్ అనే ఆప్షన్ ఉంది, థర్డ్ ఆప్షన్. సో ఈ టూల్స్ మీద మీరు క్లిక్ చేస్తే ఇక్కడ మనకు ఓపెన్ అవుతుంది టోకెన్ సెక్యూరిటీ. అంటే ఇప్పుడు ఏదైతే మనం టోకెన్ చెక్ చేయబోతున్నామో ఆ టోకెన్ సెక్యూరిటీ గురించి డీటెయిల్స్ తీసుకోవచ్చు. సో నేను టోకెన్ సెక్యూరిటీ మీద క్లిక్ చేశాను. సో ఇక్కడ ఇథెరియం బ్లాక్ చైన్ ఉంది, కానీ మనది BSC బ్లాక్ చైన్ కాబట్టి, అంటే బినాన్స్ బ్లాక్ చైన్ కాబట్టి నేను దాన్ని చేంజ్ చేసి, ఇంతకుముందు ఆల్రెడీ నేను కాపీ చేస్తున్నాను కాబట్టి సేమ్ అదే నేను ఇక్కడ మళ్ళీ పేస్ట్ చేస్తున్నా. స్మార్ట్ కాంట్రాక్ట్ వెబ్కీ టోకెన్కి సంబంధించినటువంటి జస్ట్ మనం చెక్ బటన్ క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ సేమ్ వీళ్ళు కూడా ఏమంటున్నారంటే రిస్కీ ఐటమ్స్ వచ్చేసి ఇందులో ఏమీ కనబడట్లేదండి. ఇక్కడ రిస్కీ కూడా 0 ఉంది. సో మనకు టోకెన్ ప్యాకెట్ వాళ్ళు కూడా ఆడిట్ చేసి చెప్తున్నది ఏంటంటే రిస్కీ అనేది ఇక్కడ ఏం లేదు. సో ఇట్స్ ఎ వెరీ ఫెయిర్ కాయిన్ అని చెప్పేసి అని చెప్తున్నారు. సో దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా మనం ఇక్కడ చూడొచ్చు. టోటల్ సప్లై కానీ, తర్వాత క్రియేటర్స్ ఎవరు ఉన్నారు, సో అవన్నీ కూడా మనం చెక్ చేయొచ్చు. తర్వాత ఇక్కడ మనము ట్రేడింగ్ సెక్యూరిటీ రిపోర్ట్. సో ఇక్కడ ట్రేడింగ్ సెక్యూరిటీ రిపోర్ట్ కూడా మనం చూడొచ్చు. సో ఇక్కడ బై అనేది ఇక్కడ మనకు ట్యాక్సబుల్ కాదు. సో సెల్ చేసేటప్పుడు మాత్రం మనకు 3% అది పాన్కేక్ స్వాప్ వాళ్ళు ఛార్జ్ చేస్తున్నటువంటి గ్యాస్ ఫీజ్ అనమాట. సో ఇక్కడ ట్రేడింగ్ ట్యాక్స్ కెన్ బి మాడిఫైడ్. సో ఇది ఫ్యూచర్లో ఏమన్నా మాడిఫై అవుతే, అంటే ఎక్కువ ట్రాన్సాక్షన్స్ జరిగితే ఏమన్నా మాడిఫై చేసే అవకాశం ఉండొచ్చేమో, చెప్పలేము. సో నెక్స్ట్ ఇక్కడ దిస్ సీమ్స్ నాట్ లైక్ ఏ హనీపాట్. ఇక్కడెక్కడ మనకు హనీపాట్ అనేటి లేదని చెప్తున్నా, అంటే ఎట్లాంటి ఫెయిర్ స్మార్ట్ కాంట్రాక్ట్ అని చెప్తుంది. అట్లానే ట్రేడింగ్ కెనాట్ బి సస్పెండెడ్. తర్వాత నో బ్లాక్ లిస్ట్, తర్వాత నో వైట్ లిస్ట్. అంటే సేమ్ ఇంతకుముందు మనకు ఒక స్మార్ట్ కాంట్రాక్ట్కి కావాల్సినటువంటి సెక్యూరిటీ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ వాళ్ళు షో చేస్తున్నారు. సో ఇక్కడ ఇట్ హ్యాస్ మింట్ ఫ్యూచర్. సో ఇది మనం ముందు నుంచే చెప్తున్నాం, ఇది మనం మింటింగ్ బేస్డ్లో వస్తున్నటువంటి టోకెన్.
సో అట్లా తర్వాత హ్యాస్ హిడెన్ ఓనర్ అనేది క్రిప్టోలో చాలా వరకు ఏంటంటే హిడెనే ఉంటుంది. సో మీకు తెలుసు బిట్కాయిన్ ఓనర్ కూడా హిడెన్లోనే ఉంటాడు. సో అది కామన్ అనుకోండి. ఇట్లా మనము నెక్స్ట్ కాంట్రాక్ట్ సోర్స్ కోడ్ వెరిఫైడ్, తర్వాత నో ఫ్రాక్సీ కాంట్రాక్ట్, తర్వాత ఓనర్ కెనాట్ చేంజ్ బ్యాలెన్స్, తర్వాత ఓనర్ కెనాట్ టేక్ బ్యాక్ ఓనర్షిప్, అంటే ఆయన ఓనర్షిప్ కూడా దాన్ని బ్యాక్ తీసుకోవడానికి ఛాన్స్ లేదు. కెనాట్ బి ఏబుల్ టు సెల్ఫ్ డిస్ట్రక్టెడ్, అంటే ఈ టోటల్ ప్రోగ్రామ్ని డిస్ట్రక్ట్ చేయడానికి కూడా అక్కడ ఆయనకు ఛాన్స్ లేదనమాట. సో ఇదంతా కూడా మనము చెక్ చేయొచ్చు. సో ఇక్కడ యూఎస్డిటీ, డబ్ల్యూకి, డౌ, పెయిర్ ఇవన్నీ కూడా మనం వీటిని టోకెన్ పాకెట్లో మనం చెక్ చేసుకోవచ్చు అనమాట. ఇది అండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్.